అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలో నుంచి 32వ ప్రశ్న. బ్రహ్మ ముహూర్తము అంటే ఏమిటి? దాని వలన జీవులకు లాభమేమిటి? త్రిగుణాత్మకమైన మాయ నామరూప క్రియలుగా జీవునిలోనూ దేశకాల వస్తువులుగా జగత్తులోనూ ఉంటుంది. కాలాన్ని 3 భాగాలుగా విభజిస్తే తెల్లవారుజామున 4 నుండి 8 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు సద్గుణ సత్వగుణ సమయం, ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు రజోగుణ సమయం, రాత్రి 8 నుండి ఉదయం 4 వరకు తమోగుణ సమయం. సమయానికి తగినట్లుగా కర్మలు చేస్తే కాలం అనుకూలిస్తుంది. కాల ప్రవాహానికి ఎదురీతితే కష్టం అధికమవుతుంది. బ్రాహ్మీ ముహూర్తం అనగా బ్రహ్మ మేల్కొన్న వేళ, బ్రహ్మ ఎక్కడో నిద్రపోతున్నాడని, ఆ సమయానికి లేచి కూర్చుంటాడని కాదు. అవ్యక్తంలో ఉన్న స్థావర జంగమాలు, పశుపక్షాది జీవరాశులు మెలకువ తెచ్చుకుంటాయి. అహంకారి అయిన మానవుడు మాత్రము సూర్యుడి మొహం మీద పడితే గాని లేవడు. వివేక జ్ఞానము లేని స్థావర జంగమాలు, పశుపక్షాదులు, క్రిమి కీటకాదులు రాత్రి కాగానే మళ్ళీ అవ్యక్తంలోనికి వెళ్ళడం జరుగుతున్నది. అకృతాభ్యాగమ కృత విప్రనాశ దోష పరిహార్థము కర్మలే జీవులను నడిపిస్తున్నాయని, జీవులు అస్వత్ అస్ అస్వతంత్రులని, అంటే స్వతంత్రత లేని వారిని చెప్పబడింది. మొదటి జీవుడైన నాకు కర్మ లేదు కదా. అకృత, నేను చేయనటువంటి కర్మఫలము, అభ్యాగము నా మీద ఎందుకు వచ్చి పడింది? లేదా నేను చేసిన కర్మ అయితే ఎప్పుడు చేశాను? చేయలేదు అందామా? కరెంటు తీగ ఎప్పుడో పట్టుకుంటే షాక్ ఇప్పుడు తగులుతుందా? కష్ట సుఖాలు నేనే అనుభవిస్తున్నాను కదా. చేయని కర్మకు ఫలమెందుకు వచ్చింది? కృత విప్రనాశ, నీవు చేసినది కూడా అక్కరలేదనుకుంటే పరిహారాలు చేసి నశింపజేసుకోవచ్చు కదా అనేది ఎంతవరకు సమంజసం? సృష్టి జరిగిందా లేదా? బుద్ధిజీవుడవైన నీవు ఆలోచించు. సృష్టించబడింది అంటే నిజంగా లేనిదనేదే కదా అర్థము. ప్రతి వారికి కంటికి కనబడుతూ ఉంటే ఈ సృష్టి లేదంటే ఎలా నమ్మాలి? దీని కిటుకు తెలుసుకోవాలి. నిద్రపోయిన ప్రతి ప్రాణికి జగత్తు లేదు. సుషుప్తిలో మరణములో జగత్తు లేదని మనకు స్పష్టంగా తెలుసు. స్వప్నంలో ఉందంటే స్వప్న ప్రపంచం నిద్ర వస్తే తప్ప రావడం లేదు. సృష్టి జరగాలంటే అజ్ఞానం ఆవరించాలి. నీవు పరమాత్మవే అని తెలియకపోవడమే నీ అజ్ఞానం. నిద్ర మెలకువ రాగానే నిన్ను విస్మృతి అనే అజ్ఞానం ఆవరించింది. అందులో దేహమే నేను అనే స్వప్నం మొదలైంది. తనను దేహంగా, ఎదుటనున్నది జగత్తుగా భావిస్తున్నావు. నీ భావనను అనుసరించే సృష్టి జరుగుతుంది. నీ భర్త, నీ పిల్లలు, నీ ధనము, నీ హోదా, నీ ఆస్తిపాస్తులు నీ స్వప్న వస్తువులైనాయి. నీటి మీద ప్రతిబింబాలు ఎలా కనిపిస్తున్నాయో స్వప్న ప్రపంచము, జాగ్రత్త ప్రపంచము అలానే కనిపిస్తున్నాయి కదా. చూసే నీవు సాక్షిగా ఉన్నావు కదా. నీవు చూస్తున్న సేపు ఆ ప్రపంచం స్వచ్ఛంగా కనిపించి నీవు నిద్రపోగానే నీలోనే లయమవుతుంది కదా. ఒక్కసారి ఆలోచించు. నీ కలలో నీవు చేసే పనులకు మొదటి కళ నుంచి రెండవ కళకు సన్నివేశాలు వస్తున్నాయా? మొట్టమొదటి జీవికి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతావేమిటి? అవన్నీ అవ్యక్తంగా నీ చిత్తసాగరంలో ఉండి వ్యక్తమైనవే కదా. ఇంకా పరిహారాల గురించి ఆలోచిద్దాం. కలలో ఒకటికి పాము కరిచింది. పాము కాటుకు డాక్టర్ మందు వేయాలన్నది నీ చిత్తసాగరంలో ఉన్నదే కదా. మెలకువ వచ్చిన తర్వాత కలలో నాకు పాము కరిచింది, మందివ్వమని ఏ డాక్టర్ని అడిగినా ఆయన అబద్ధమైన పాము కాటుకు అబద్ధమైన మందే సరిపోతుంది అని మందివ్వడు కదా. నీవు పాపం చేశాననడం, దానికి పరిహారం కావాలనడం రెండూ అలాంటివే. కృత విప్రనాశ, చేసిన పాపం పోతుందనడం అలాంటిది. సినిమా తెర మీద ఇల్లు కాలడం, కత్తులతో పొడుచుకోవడం, రక్తం స్రవించడము మన కళ్ళతో చూచాము కదా. అది నిజమని ఏ పోలీస్ అయినా కేసు పెడతాడా? సృష్టి యొక్క యథార్థ స్థితిని తెలియకుండా పాపం లేదు, పరిహారం లేదు అంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నట్లు. సాక్షి భావాన్ని అభివృద్ధి చేసుకుంటే జగత్తులో జరిగే కర్మలన్నీ నీకు దర్పణ దృశ్యాలుగా కనిపిస్తాయి. అవి వ్యవహారిక సత్యాలే కాని పారమార్థిక సత్యాలు కావు. పరమాత్మగా నీవు సత్యము. బ్రహ్మముహూర్తములో
అంటే నీకు మెలకువ రాగానే నీవే ఈ ప్రపంచాన్ని సృష్టించి కలలో నిన్ను నీవు సృష్టించుకొని కర్మలు చేసి ఆ మొత్తం ప్రపంచాన్ని నీలో ఎలా లయం చేసుకున్నావో అలాగే ప్రతిదినం అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాస్ ప్రభవస్త్యహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే త్రత్రైవ్యావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగునప్పుడు అవ్యక్తము నుండి సమస్త చరాచర వస్తువులు పుట్టుచున్నవి. మరలా రాత్రి ప్రారంభమగునప్పుడు ఆ అవ్యక్తములందే లయమగుచున్నవి. జీవుడు మేల్కొనగానే సృష్టి ప్రారంభమగుచున్నది. వాడు నిద్రపోగానే అది అంతమగుచున్నది. ముందు అవ్యక్తమే, తరువాత అవ్యక్తమే, మధ్యలో వ్యక్తమై వ్యవహార సత్యత్వాన్ని కలిగి ఉన్న ఈ సృష్టిని అది బ్రహ్మదేవుడి కళ అని గీతలో చెబుతున్న దాని ఆంతర్యము ఆ బ్రహ్మము నీవేరా అని చెప్పడం కాదా? రేపు 33వ ప్రశ్న. పరమాత్మ అవ్యక్తము, అక్షరము అయితే ఆయనను ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ